ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సింహాచలంలో వెలిసిన ఈ స్వామివారిని దర్శించలేని వారంటూ ఎవ్వరూ ఉండరు. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది వరాహ నరసింహస్వామి దేవాలయం మాత్రమే. ఇంత పవిత్రమైన దేవాలయాన్ని దర్శించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఎన్నో విశిష్టతలు కలిగిన దేవాలయాన్ని దర్శించడానికి ఈ రోజు అయితే మనం వచ్చేసాం. ఎన్నిసార్లు దర్శించిన స్వామివారిని మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపిస్తుంటుంది. ఈ దేవాలయంలో శ్రీవారి దర్శనం కేవలం 12 గంటలు మాత్రమే లభిస్తుంది. మిగిలిన సమయం అంతా స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన వరాహ లక్ష్మీ నరసింహ అవతారంగా ఇక్కడ వెలిశారు. కొండ పై మార్గం ద్వారా స్వామివారి దేవాలయానికి అయితే వచ్చేసాం. స్వామివారిది నిత్య దర్శనం అవడం వల్ల ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటుంది. సంక్రాంతి సమయం అవడం వల్ల భక్తుల రద్దీ ఇంకా ఎక్కువ ఉంది. స్వామివారి దర్శనానికి ఎంతసేపు వెయిట్ చేసినా సరే దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇప్పుడు కనుక మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా దర్శనం అయిన తర్వాత చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే వచ్చారు. మీకు ఇక్కడ ఫొటోస్ తీసి ఇన్స్టెంట్ గా కాపీ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ చాలా మంది మొబైల్స్ లోనే ఫొటోస్ తీసుకుంటున్నారు. శ్రీవారి నామాలు అయితే మాత్రం చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఎంతో ఫేమస్ అయిన ఇక్కడ పులిహోర లడ్డు స్వామివారి ప్రసాదాలను తీసుకోవడానికి అయితే వచ్చాం. తర్వాత శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన గోవులను దర్శించడానికి అయితే ఇక్కడ వచ్చాము. చాలా సేపు ఇక్కడైతే సమయాన్ని కేటాయించాం. ఎందుకంటే అంత సరదా వేసేది ఇక్కడ దూడలు చూస్తే. నిజం చెప్పాలంటే చిన్న పిల్లలు చూస్తే ఎంత ముద్దుగా ఉంటారో ఇక్కడ అన్ని కూడా అంత ముద్దుగా కనిపిస్తున్నాయి. అలాగే చిన్నపిల్లలు కూడా వీటితో ఆడుకుంటున్నారు. తర్వాత వేణుగోపాల స్వామి విగ్రహాన్ని దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నేను కూడా కొద్దిసేపు ఈ గోవులతో ఆడుకున్నాను. తక్కువ టైం అయినా చూసారు కదా పాపం వెళ్ళేటప్పుడు ఎలా చూస్తుందో. అంటే తక్కువ టైంలో మాకు అటాచ్మెంట్ బాగా పెరిగింది. ఇక్కడ ఉన్న గోవులన్నీ కూడా సాక్షాత్తు స్వామివారికి దానం వచ్చినవి. గోశాల చూడడానికి బయట నుంచి చాలా అందంగా పల్లెటూరులో ఎలా అయితే మనం నిర్మిస్తారో అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ బయట గోవులకు ప్రియమైనవి మరియు వాటి యొక్క పవిత్రతను గురించి స్పష్టంగా రాసి ఉంచారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది నక్షత్రవనం అంటారు. ఒక్కొక్కరి పేరుకి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క మొక్క నాటుతూ ఉంటారు. ఇక్కడ మీకు బోర్డులు చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంవత్సర కాలం పాటు చంద్రంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చంద్రం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేస్తారు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఎన్నో మహిమలు కలిగిన ఈ పవిత్ర దేవాలయం కొన్ని వేల మంది భక్తులతో ప్రతిరోజు కలకలాడుతూనే ఉంటుంది. అమ్మవారికి గుడి ఎడం భాగంలో పైన పుట్టుదారు ఉంది. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది ఈ విగ్రహాలన్నీ కూడా శబరి ఎంగిలిపల్లను శ్రీరామునికి ఇచ్చిన సన్నివేశం. పుట్టుదారి దగ్గర భాగంలోనే మనకి చాలా మంది దేవుని దర్శనాలు కూడా జరుగుతాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం. ఈ పుట్టుదారి అనేది చాలా పవిత్రమైనది. ఈ వాటర్ తీసుకెళ్లి ఇంట్లో చాలా మంది చల్లుకుంటారు కూడా. ఎందుకంటే అంత పవిత్రమైనది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరికి కూడా తెలియదు. చాలా మంది ప్రయత్నించినా దీన్ని కనిపెట్టలేకపోయారు. అది స్వామివారి లీల అని ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా చాలా లాంగ్ నుంచి తీసిన స్వామివారి దేవాలయాలు అన్ని కూడా కనిపిస్తాయి. కొండపై నుంచి కిందకి చూసే వ్యూ అయితే మాత్రం నిజంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే అంత అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కొండపై నుంచి చూస్తే మనకి ఇక్కడ ఒక కోనేరు కనిపిస్తుంది. మధ్యలో ఒక గుడిలా ఉండి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి మరి. సో ఈ దేవాలయంని చాలా మంది దగ్గరికి వెళ్ళి చూసుండరు. బట్ నేను కూడా ఇదివరకు అయితే చూడలేదు. బట్ ఎప్పటికైనా సరే వెళ్ళాలని కోరిక అయితే నాకు ఉంది. ఆ దేవాలయం కోసం మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను దీనికోసం కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించే విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని అవతారాలు కూడా ఒకే విగ్రహంలో మనం చూడొచ్చు. చూసారు కదా, ఇంత పవిత్రమైన విగ్రహం మీరు ఎప్పుడైనా చూసారా? మనం తర్వాత చూడబోయేది హనుమంతుని విగ్రహం. విగ్రహం చూస్తే నిజంగానే స్వామివారు బయట ఇలానే ఉంటారా అని అనిపిస్తుంది. అంత అందంగా ఉంది. ప్రతి సంవత్సరం జరిగే గిరి ప్రదక్షిణకి ఈ స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టే మనం బయలుదేరుతాం. ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి గుడికి మెట్ల పైన వెళ్లే మార్గానికి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ పక్కన ఇక్కడ కొబ్బరికాయ కొట్టి చాలా మంది పైకి వెళ్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ అండ్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.